పాతకాలంలో పిల్లలు అమ్మమ్మ నానమ్మ ఇంట్లో పుట్టేవాళ్ళు సార్. అందుకే ఎప్పుడు అమ్మమ్మ నానమ్మ ఇంటికే వెళ్ళేవాళ్ళు. కానీ ఈ కాలంలో పిల్లలు హాస్పిటల్లో పుడుతున్నారు, అస్తమానం హాస్పిటల్లకే వెళ్తున్నారు. మేము కార్టూన్ చూడాల్సిన వయసులో న్యూస్ చూసేవాళ్ళం. ఎందుకంటే రిమోట్ నాన్న చేతిలో ఉండేది. ఇప్పుడు న్యూస్ చూడాల్సిన వయసులో కార్టూన్ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు రిమోట్ పిల్లల చేతిలో. ప్రేమకి పెళ్లికి డిఫరెంట్ ఏముంది సార్? ప్రేమ బస్సు జర్నీ లాంటిది సార్. నచ్చకపోతే మధ్యలో దిగిపోవచ్చు. కానీ పెళ్లి ఫ్లైట్ జర్నీ లాంటిది సార్. ఒక్కసారి ఎక్కితే నచ్చినా నచ్చకపోయినా పూర్తి ప్రయాణం చేయాల్సిందే సార్. సార్, ఈ రోజుల్లో మనిషికున్న 3 ప్రధానమైన సమస్యలు ఏందో తెలుసా? ఈరోజు మనిషికి చేయడానికి పని లేదు సార్. రెండోది, పని కోసం మనుషులు దొరకట్లేదు. ఇంకా మూడోది, పని కోసం పెట్టిన మనుషులు దేనికి పనికిరారు సార్. కోయిల తన రాగం తను పాడుతుంది కాబట్టి స్వతంత్రంగా ఉంది. కోయిల తన రాగం తను పాడుతుంది కాబట్టి స్వతంత్రంగా ఉంది. రామచిలుక వేరే వాళ్ళ పలుకుల్ని పలుకుతుంది కాబట్టి పింజరంలో ఉంది. ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయి సార్? ప్రేమ అంటే పాతకాలంలో ఉండేది సార్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. కానీ ఈ రోజుల్లో ప్రేమ బ్లూటూత్లా మారిపోయింది సార్. కొద్దిగా దూరాలు పెరిగితే చాలు, సెర్చింగ్ ఫర్ న్యూ డివైస్. వన్ సైడ్ లవ్ బెటర్ అంటారు కదా? వన్ సైడ్ లవ్. నేను తన పేరు గుండెల మీద రాయించుకున్నాను సార్. కానీ తను నా పేరు పోలీస్ స్టేషన్ లో రాయించింది.